ఈరోజు హెడ్లైన్స్ చూద్దాం. నిన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షాను తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కలవడం జరిగింది. తెలంగాణకు అదనంగా 29 మంది ఐపీఎస్లను ఇవ్వాలని చెప్పేసి కోరారు. అదేవిధంగా విభజన సమస్యలు, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాతకి విభజన సమస్యలు ఏమైతే ఉన్నాయో వాటిని పరిష్కరించాలని చెప్పేసి కూడా కోరాడు. వీరితో పాటు అమిత్ షాతో పాటు నిన్న కేంద్ర హోంమంత్రులైనటువంటి గజేంద్ర సింగ్ షెకావత్ అండ్ హార్దిక్ సింగ్ పూరీలను కూడా భేటీ అయ్యారు. మెట్రో సెకండ్ ఫేజ్ సవరణలకు ఆమోదం తెలపండి అని కూడా కోరారు. అదేవిధంగా పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా ఇవ్వాలని చెప్పేసి కోరారు. పీఎం ఆవాస్ యోజన కింద ఇందిరమ్మ ఇండ్లకు అనుమతి కూడా ఇవ్వాలని చెప్పేసి విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా ఇవాళ యూపీఎస్సీ చైర్మన్తో రేవంత్ రెడ్డి ఉత్తమ్ సమావేశం అవుతున్నారు. తెలంగాణలో యాంటీ నార్కోటిక్స్ బ్యూరో బలోపేతానికి 88 కోట్లు, సైబర్ సెక్యూరిటీ బ్యూరో బలోపేతానికి 90 కోట్లు అదనంగా కేటాయించడానికి కోరారు. రాష్ట్ర విభజన తర్వాత కూడా హైదరాబాద్లోని రాజ్ భవన్, హైకోర్టు, లోకాయుక్త, ఎస్హెచ్ఆర్సీ వంటి బిల్డింగ్లను ఏపీ వాడుకుంటున్నందుకు ఆ ప్రభుత్వం నుంచి వడ్డీతో కలిపి మొత్తం 408 కోట్లను ఇప్పించాలని చెప్పేసి కోరారు. ఈ న్యూస్ ఇలా ఉంటే కాంగ్రెస్ చీఫ్ ఖర్గే ఏమంటున్నారో చూద్దాం. లోపాలను కప్పిపుచ్చేందుకు బీజేపీ డ్రామాలు చేస్తుందని చెప్పేసి, అందుకే ఎమోషనల్ ఇష్యూలను తెర మీదకి తెస్తుందని చెప్పేసి కాంగ్రెస్ చీఫ్ ఖర్గే అనడం జరిగింది. దేశ నిర్మాణంలో మా పార్టీ చేసిన సేవలను విస్మరిస్తున్నారు. చరిత్రను మర్చినోళ్ళు చరిత్రను సృష్టించలేరని చెప్పేసి కామెంట్ చేశారు. లోక్సభ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా కలిసికట్టుగా పనిచేయాలని చెప్పేసి క్యాడర్కు పిలుపునిచ్చారు ఖర్గే. ఢిల్లీలో పార్టీ కీలక మీటింగ్ పాల్గొన్న రాహుల్, రేవంత్. ఈ న్యూస్ ఇలా ఉంటే ఇంకో న్యూస్ చూద్దాం. షర్మిల తన పార్టీ వైఎస్ఆర్టీపీని కాంగ్రెస్లో విలీనం చేసింది. కాంగ్రెస్ చీఫ్ ఖర్గే షర్మిలకు పార్టీ కండువ కప్పేసి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీ ఆదేశిస్తే ఏపీలోనే కాదు అండమాన్లో కూడా పనిచేస్తానని అంటున్న షర్మిల. నిన్న గురువారం హైదరాబాద్లో కేసీఆర్ని ఏపీ సీఎం వైఎస్ జగన్ పరామర్శించడం జరిగింది. 40 నిమిషాలకు పైగా ప్రత్యేక భేటీ, ఏపీ అసెంబ్లీ ఎన్నికలపై కూడా చర్చ జరిగినట్లుగా తెలుస్తుంది. అనంతరం లోటస్ పాయింట్కు వెళ్లి తల్లి విజయమ్మకు జగన్ పలకరింపు. అదేవిధంగా ఏపీలో బీఆర్ఎస్ చాప్టర్ క్లోజ్ అని కూడా ఒక న్యూస్ ఉంది. హైదరాబాద్కే పరిమితమైన ఏపీ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్, మౌనంగా ముఖ్య నేతలు కాంగ్రెస్లోకి వలసలు. ఏపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నట్లు అప్పట్లో చెప్పిన కేసీఆర్ ఇప్పుడు సీన్ రివర్స్, ప్యాకప్ పరిస్థితి అని చెప్పేసి ఇక్కడ న్యూస్ ఉంది. అదేవిధంగా ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ స్థానాలకు ఈ నెల 29న పోలింగ్ జరుగుతుంది. షెడ్యూల్ రిలీజ్ చేసిన ఈసీ 11న నోటిఫికేషన్. కడియం శ్రీహరి, కౌశిక్ రెడ్డి రాజీనామా చేయడంతో ఆ 2 సీట్లకు ఉప ఎన్నిక జరుగుతుంది. ఇంకో న్యూస్ చూద్దాం. ధరణిలో రోడ్లకు పట్టాలు. భూ రికార్డుల ప్రక్షాళనలో పీఆర్, ఆర్ఎన్బి, హెన్హెచ్ భూములకు పాస్ బుక్స్ జారీ. ఎప్పటికప్పుడు సప్లిమెంటరీ సెత్వా రెడీ చేయని ఆఫీసర్లు. రోడ్ల పట్టాలతో ఇతరుల భూముల్లోకి అక్రమార్కులు. ధరణి వచ్చాక ఫామ్ వెంచర్లో రోడ్లు అమ్మి రిజిస్ట్రేషన్లు చేశారన్నట్టు ఇక్కడ ఒక న్యూస్ అయితే ఉంది. అదేవిధంగా అద్దె బస్సుల సమ్మె లేదు. హెవీ వెహికల్స్ సమ్మె చేస్తున్నారు కదా, అయితే దానికి అద్దె బస్సుల సమ్మె మాత్రం లేదని చెప్పేసి ఆర్టీసీ ఎండీ సజ్జనార్ అనేది తెలిపారు. అదేవిధంగా బస్సులు యథావిధిగా నడుస్తాయి. సంక్రాంతికి కూడా ఫ్రీ బస్ జర్నీ ఉంటుందని చెప్పేసి సజ్జనార్ వెల్లడించారు. ఇక్కడ ఇంకో న్యూస్ చూద్దాం. శ్రీధరబాబు, సీతక్క ఏమంటున్నారంటే బీఆర్ఎస్ నేతలకు ఎందుకంత తొందర, వాళ్ళు 3500 రోజులున్నారు, మేము వచ్చి ఇంకా 35 రోజులు కూడా కాలే అంటున్నారు. అప్పుడే విమర్శల ఓటమి డిప్రెషన్లో ఏవేవో మాట్లాడుతున్నారని చెప్పేసి మంత్రి శ్రీధరబాబు అనడం జరిగింది. బుక్లెట్ విడుదల చేసి వాళ్ళ పరువు వాళ్లే పోగొట్టుకున్నారని చెప్పేసి అంటున్నారు. అదేవిధంగా 10 ఏళ్లు ప్రజలను బానిసల్లా చూశారు, ఇంకా నియంత్రణలా పాకులాడుతున్నారని చెప్పేసి అంటున్నారు. తెలంగాణకు పాపం, శాపం, కోపం అన్ని బీఆర్ఎస్ అని చెప్పేసి ఫైర్ అయ్యారు. అదేవిధంగా సీతకి ఏమంటున్నారంటే టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్గా మారినా కూడా వాళ్ళ 420 పేరు మాత్రం పోదని చెప్పేసి సీతక్క విమర్శిస్తున్నారు. అదేవిధంగా ఇంకో న్యూస్ చూద్దాం. మేడిగడ్డలో ఇన్వెస్టిగేషన్ షురూ అయింది. బ్యారేజీ ఎందుకు కుంగిందో తెలుసుకునేందుకు భూగర్భ పరీక్షలు చేస్తారంట. ఈఆర్ఎం విధానంలో స్టడీ, ఫౌండేషన్ నుంచి భారీ మోటార్లతో నీటి పంపింగ్. ఇంకో న్యూస్. 2వ టెస్టులో ఇండియా విక్టరీ. మొదటి టెస్టులో ఓడిపోయిన ఇండియా 2వ టెస్టులో మాత్రం గడ్డ మీద సఫారీని ఓడించి సిరీస్ని 1-1తో డ్రా చేసింది. స్పోర్ట్స్ న్యూస్ చూద్దాం. కేప్ టౌన్లో కేల్కతం. 2వ టెస్టులో భారత్ ఘన విజయం. సిరీస్ 1-1తో సమం. విజృంభించిన బుమ్రా. సౌత్ ఆఫ్రికాకు వెళ్లిన టీమిండియా మొదటి టెస్టులో ఓడిపోయి 2వ టెస్టులో గెలిచి సిరీస్ని అయితే 1-1తో సమం చేశారు. ఈ టెస్టులో అయితే చాలా రికార్డులు నమోదయ్యాయి. అవి ఏంటో ఒకసారి చూద్దాం. ఇప్పటి వరకు టెస్టు క్రికెట్ చరిత్రలో అతి తక్కువ బంతుల్లో టెస్ట్ మ్యాచ్ని ముగించింది ఇదే మ్యాచ్. కేవలం 642 బంతుల్లోనే ఈ టెస్ట్ మ్యాచ్ అనేది ముగిసింది. అదేవిధంగా కేప్ టౌన్లో 7 టెస్టులు ఆడిన భారత్కు ఇదే ఫస్ట్ విన్ అనమాట. అదే ఇండియానే కాదు, ఏషియన్ టీం ఏది కూడా ఇప్పటివరకు కేప్ టౌన్లో గెలిచింది లేదు. ఇండియా ఫస్ట్ సారి కేప్ టౌన్లో గెలిచింది. అదేవిధంగా బ్యాటర్లు ఎవరు కనీసం అర్ధ సెంచరీ కూడా సాధించకుండా భారత్ గెలిచిన టెస్టులు 2 మాత్రమే. ఇదివరకు ఒకటైతే ఈ టెస్ట్ మ్యాచ్ ఇంకోటి. కేప్ టౌన్లో టెస్టులో కోహ్లీ 46, భారత్ టాప్ స్కోరర్. ఇప్పటివరకు కేప్ టౌన్లో కోహ్లీ మాత్రమే 46 రన్స్ తోటి టాప్ స్కోరర్గా ఉన్నారు. 2015లో నాగ్పూర్లో దక్షిణాఫ్రికా టెస్టు నెగ్గినప్పుడు మురళీ విజయ్ 40 టాప్ స్కోరర్.
టెస్ట్ క్రికెట్లో ఇప్పటివరకు బుమ్రా 5 వికెట్లు 9 సార్లు తీశాడు అంట. అదేవిధంగా ఒక టెస్ట్ మ్యాచ్ 2 రోజుల్లోపే ముగియడం ఇది 25వ సారి. కేప్ టౌన్ టెస్టులో బౌలర్లు వేసిన మొత్తం బంతుల పరంగా టెస్ట్ క్రికెట్ చరిత్రలో అత్యంత త్వరగా ముగిసిన మ్యాచ్ ఇది. 1932లో ఆస్ట్రేలియా దక్షిణాఫ్రికా మధ్య మెల్బోర్న్లో జరిగిన టెస్టు 656 బంతుల్లో ముగిస్తే ఈ మ్యాచ్ మాత్రం 642 బంతుల్లోనే ఈ టెస్ట్ మ్యాచ్ అనేది ముగిసింది. అదేవిధంగా ఇంకో న్యూస్, ఐసీసీ వన్డే ప్లేయర్ రేస్లో ఆ నలుగురు ఐసీసీ వన్డే ప్లేయర్ రేస్లో ఉంటే అందులో 3 ఇండియన్ ప్లేయర్స్ ఉన్నారంట. వాళ్ళు ఎవరెవరంటే విరాట్ కోహ్లీ, శుభ్మన్ గిల్, మహమ్మద్ షమి. వీరితో పాటు న్యూజిలాండ్ స్టార్ ఆటగాడైనటువంటి డారెల్ మిచెల్ కూడా ఉన్నారు. ఈ నలుగురిలో ఎవరికి ఐసీసీ వన్డే ప్లేయర్ అవార్డు వస్తుందో చూడాలి. ఫైనల్లో యువ భారత్ అండర్-19 ముక్కోనపు వన్డే టోర్నీలో భారత్కి ఫైనల్కి దూసుకెళ్లింది. అదేవిధంగా ఈరోజు రాత్రి 7:30 భారత్ ఇండియా మహిళల తొలి T20 ఉంది.